ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని సహది సహోదరులారా, యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడైన కాక. ఈ సామెతలను కొన్ని సత్యాలు చెప్పాలి. సామెతలు అంటే స్త్రీ కోసం. స్త్రీ ఎలా ఉంటుందంటే చెడు స్త్రీ అంటే పాపము ఎక్కువైపోతుంది స్త్రీకి. ఈ సామెతల గ్రంథంలో రాయబడిన ప్రకారముగా వివేకము లేని స్త్రీలు ఉన్నారు, అలాగే మూర్ఖురాలు ఉన్నారు, అలాగే నశించిపోయిన స్త్రీలు ఉన్నారు, పాపము పేదరికిపోయి. ఈ సామెతలను ఎలా చెప్పాలంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీ చూడండి, ఏమైనా పంది ముక్కుని చూడండి, ఆ పంది ముక్కులాగా గురకం అనకూడదు. పంది ఏం చేస్తుంది? ఎంతో రుచిలో దొరుకుతుంది, అది చెడుగా ఉంటుంది, ఎంతైనా అసహ్యం పడుతుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనం జ్ఞానముతో నడవాలంట. స్త్రీ ఏం చేస్తుందండి? జ్ఞానము తన ఇల్లు కట్టుకుంటుందంట. ఆవిడ మరి మూర్ఖురాలు తెరవకూడదు. మూర్ఖురాలు ఏం చేస్తుందండి? ఇల్లు అంతా ఊడ్చిపెట్టుకుంటుంది. అలాగే జ్ఞానం స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇల్లుని కాపాడుకొని భర్తని ప్రేమిస్తుందంట. భర్తని ప్రేమించి భర్తను లోబడి ఉంటుందంట. తన జ్ఞానముతో కాపాడుకుంటుంది. అలాగే ఈ వాక్యంలో ఏం భయపడుతుందంటే 11 సామెతలు 22లోకి వెళ్తే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులు ఉన్న బంగారం కంటిది, నీతి కొరకు ఉత్తమైనది. మన ఏది కావాలి ఇక్కడ? వివేకము లేని సుందర స్త్రీ అంట పంది ముక్కులతో ఉన్న బంగారం కంటి వింటిది, వివేకము లేని బతిలకి అహంకారమైనదంట. అహంకారం. ఈ మధ్యలో స్త్రీలు అహంకారక్కపోతుంది. ప్రేమ అని చోటు లేదు. భర్తని ఎలా ప్రేమించాలి, భర్తని ఎలా గౌరవించాలి అని తెలియదు, అహంకారంతో రెచ్చిపోతున్నారు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు నిన్నును ప్రేమించినట్లుగా నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నా కాదా, అలా ప్రేమించు అనాలి. వివేకము కలిగి ప్రేమించాలంట. మూర్ఖురాలు అనకూడదంట. ఇంకోటి ఉంది, అది సప్పాన్ని ఆశపడతాడు. మరి సామెతలను ఇంకో మాట ఉంది, మూర్ఖురాలు 11లోకి వెళ్తే ఇక్కడ మాట ఉంది, మొదట వచ్చును, భక్తిహీనుల నోట మూర్ఖ మాటలు వచ్చును, దొంగ తాగును యెహోవానికి గేయములు, సరైన గుంటలు ఆయనకిష్టమునకు అహంకారం వెంబడించిన అవమానం వచ్చను. వినయము గల వారికి జ్ఞానం ఉండదు, యథార్థములకు వారికి త్రోవలో చూపిస్తుంది. కానీ భక్తిహీనులకు ఏం చేస్తారండి? మూర్ఖ మాటలు రావంట. నోటంట కపలేని మాటలు రావంట, జ్ఞానం మాట్లాడతాయంట. వాళ్ళకి మరి దొంగ తాసుములు యెహోవాకు సరైన గుంటలో ఆలా పడతారు. ఇప్పుడు మనం ఏది అన్ననుకో, మన గుంట మనము తవ్వుకుంటే మనం పడతాం, కానీ ఎదుటి వాళ్ళ గుంటలో తవ్వకూడదు. వాక్యం ఏం చేస్తుందంటే భక్తిహీనులకు ఉండాలంట. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, ఎవరిని పూజిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు అని అంటే వివేకము కలిగి ఉండాలంట. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. అదే చూడండి, మరి 11:20లోకి వెళ్తే ఇంకోటి ఉంది, మేలు కొన్ని వరకు ఉపయోగకరంగా క్రియలు చేయండి, కీడు చేసిన వరకు కీడికే ముడును. కీడు చేయకూడదు, మేలు చేయండి. నీ దగ్గర ఉందనుకో, మేలుగానే చెయ్యి, కీడు చేయకు. కీడంట కీడికి ఎదురవుతుందంట, మేలు చేయండి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే అలాగే మేలు చేయండి, నీతి మంత్రులకు శీఘ్ర వలె మరి ఉద్దిస్తున్నారంట. మరి సిగిరించే చూడండి, చిన్న ఏదన్నా మనం మొండి ఉంటుంది, చెట్టు కోసేస్తాం, ఆ కోసేసింది ఆ మొండి అలా ఉండిపోతాయి, అది చచ్చిపోయింది అనుకుంటామా, కానీ అది కొన్నాళ్ళకి సిగిరిస్తుంది. ఎలా సిగిరిస్తుంది అంటే అందులో ఉన్న భూమి మీద ఉన్న వృక్షజాలమును, అందులో ఉన్న భూమి మీద ఉన్న పదార్థమును నీరుకి అంటుకొని దానికి సిగిరిస్తుంది. అది సిగిరించి అది వృక్షము వలె కాయలను అనేక బిడ్డలకు ఇస్తుంది. ఈ రోజుల్లో మనకి చెట్టుగా నీడగా ఉండే ఎంత ఆత్మీయులు ఉంటారు, చాలా చక్కగా ప్రేమిస్తారు. అలాగా మరి నీతి మంత్రులు ఏం చేస్తారంటే మరి సిగిరాకు వలె మరి అలా నవరిస్తారు, అలా వృక్షము వలె ఉంచుతారు. తన ఇంటినంట
బాధ పెట్టిన వారికి గాలికి స్వతంత్రం ఇచ్చుకుంటారంట. మూర్ఖులకు జ్ఞానమదేమనకు దాసుకను నీతిమంతులు ఇచ్చిన ఫలమును జీవవృక్షము. జ్ఞానము గలవాడికి ఇతరులక రక్షించబడతాడంట. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? ఇతరులను రక్షిస్తాడు, ఇతరులను ప్రేమిస్తాడు, ఇతరుల జ్ఞానముతో తన వివేకము కలిగి ఉంటాడు. ఈ వాక్యము మన అందరూ తెలుసుకోవాలి ప్రియమిట్లరా. అదే మరి ఇంకో మాట ఉందండి 12 తన పొరుగు వారిని తృణీకరించే వరకు బుద్ధి లేని వాడు. తన పొరుగుని వారంట తిరస్కరించకూడదంట, మాట్లాడకూడదంట. మనం ఎలా మాట్లాడుకోవాలంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానము, మన ప్రేమ, ఆదర్శన అలా ఉండి వివేకము గాలిగా ఉండి మౌనముగా ఉండాలంట. మౌనంగా అంటే నీలో ఉన్నట్టుగా నీలో లేనట్టుగా తెలిసినట్లుగా మౌనము ఉండి నీ ఉపదేశమునకు జ్ఞానముతో ఉండు. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని ప్రేమించు, నువ్వు ఇల్లాలకు స్త్రీ కొంటూ నీ భర్తని వింపించు. అప్పుడు నీ భర్త ఏం చేస్తాడంట? నిన్ను ప్రేమిస్తాడట. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. భర్త లోబడి ఉండాలంట. వాక్యం ఉంది. భర్త లోబడగలేకనే మన ఇష్టము అంటే కష్టం వస్తుంది. మన ఇష్టాలు చేసుకుందాం అంటే ఏదోను ఆ ఇష్టముతోనే కష్టం వస్తుంది. అప్పుడు నీకెవరు? ప్రపంచానికి ఎంతమంది తెలియక ఇలాగ శతమతలైపోతున్నారు. నువ్వు పవిత్రమైన దేవుడి బంధం నీకు ఇచ్చాడు. ఒక బంధం ఏర్పాటు చేసి నీకు ఇచ్చాడు. చక్కటి కుమార్తెలు, చక్కటి కుమారులు, చక్కని బిడ్డలు నీకు ఇచ్చి ఒక బంధుత్వంగా చేశాడు. కానీ జ్ఞానముతో తను ఇల్లు కట్టుకోవాలంట. అలాగుంటే నువ్వు భక్తిహీనగా ఉంటావు. ఈ వాక్యము రాయబడింది ప్రియమిట్లరా. అదే విషయంలో ఇంకో మాట ఉందే చెప్తాను. 15 ఏదో వచ్చిన కలిసి చూడండి. నీతిమంతులను ఇల్లు గొప్ప ధనివిది. నీతిమంతులు ఏం చేస్తారండి? గొప్ప ధనిగా చూస్తారు. అంటే ధనం కొద్ది ఎంత కొంత దాచుకుంటారు. ఎందుకండి ఇది ఈ వాక్యం ఏంటంటే జ్ఞానం అంట వాళ్ళ పెదవులంట తెలివికి వెలచెల్లుస్తాయంట. తన పెదవులతో తెలివితో మాట్లాడతారు. వాళ్ళ బుద్ధినికి మనస్సుకు సిద్ధమైనది కాదు. బుద్ధిహీన కర్పులకు యెహోవాను ఏహక్రియములు చేయండి. యథార్థమైన ప్రార్థన ఆయనకి ఆనందకరంట. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? యథార్థంగా ప్రార్థించు. నీ కొరకు, నీ కుటుంబాల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్తల కొరకు, నీ తోబుట్టుల కొరకు, నీ స్నేహితుల కొరకు, అలాగే ఎవరు ఉన్నా కానీ వాళ్ళ కొరకు నువ్వు యథార్థం ఉండి ప్రార్థించు. దేవునికి స్తుతించు, ఆరాధించు. అప్పుడు నీ మార్గములను విడి వాటికంట కఠిన శిక్ష ఉన్నదంట, దూరం పెడతాడు. ఈ విషయం ఉండాలి. మరి ఇంకో మాట ఉంది, సప్పాలు ఆశపడుతున్నాను. సామెతలోనే ఇంకో మాట ఉంది. 25వ వచనం వెళ్తే నరులు హృదయములకు ఆలోచన లోతు నూనె వంటిది. నరులకు హృదయం ఏం చేద్దంటే హృదయంలో ఆలోచన లోతు అంటే నీళ్ళు వస్తాయంట. మనం ఏదన్నా గొయ్యి తవ్వుతాం, ఆ గొయ్యితో ఏం చేస్తాయి? నీళ్ళు ఓడతాయి. అలాగే మన ఆలోచన మనం ఉండాలంట. ఆ ఆలోచనతో నీళ్ళుండి మనం ఎంత కష్టపడితే, ఎంత దానికి జయిస్తే దానికి ఆలోచన హృదయంలో నీకు ఉంటుంది. నమ్ముకున్న వారికి ఎవరనుకు కనబడటం, కానీ వారు తన వంతునక ధన్యములుగును. నాయం సింహాసలమైన రాజా, నా కనురతొక్క సిడిమంతమునకు చెదరకొట్టము. నీకేనంటే సింహాసలము తండ్రి అన్నాడు. సింహాసనంలో ఆశీస్సు ఆయన ఉన్నాడు. ఆయన ఎగ్గుములుగా ఉన్నాడు. ఆయన ప్రేమించు, ఆయనకు ప్రార్థించు. అప్పుడే నీకు ఉండాలి. ఈ విషయం తెలుసుకోవాలి. చెడు స్త్రీలు తన హృదయమని మార్చుకుండాలి. మరి చెడు మార్గములు ఉండకూడదు. ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీ అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడు కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. దయగల తండ్రి, ఇంతవరకు ప్రభువున మరి సామెత గ్రంథంలో రాయబడి ప్రకారముగా స్త్రీలు ఎలా ఉండాలో మరి నేను తన హృదయములో నేర్పించేట్టుగా తన కుటుంబాన్ని, బిడ్డలని రక్షణ తెచ్చని, తన ఫ్యామిలీస్ని ప్రభా ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో ధరింపు చేసి సాక్షి వాడుకొని ప్రభా సహాయం తెచ్చింది. ప్రేమించు, వాళ్ళ కుటుంబంతో రక్షణ తెచ్చండి. అయా అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా. ఈ విషయం అందరూ తెలుసుకొని ప్రభుపక్షముగా అయా నడిపించమని మంచి మార్గంలో నడిపించి జ్ఞానముతో తన గుణవంతరైన భార్య ఎదురుగట అరుదైన మేలున్నట్లుగా ధరింపు చేసి గొప్ప రక్షణ తెచ్చిన ప్రభా. ఆరోగ్యము, కుటుంబ కొరకు ఆయన ప్రతి ఒక్కరికి మార్పు లేని మార్పు ఉన్న వాళ్ళు అందరికీ అయా ధరింపు చేసి నీ సాక్షిగా, నీ సిలువ సాక్షి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేట ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రైట్ అండి, అందరికి వందనాలు.